హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 14th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ డే ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే మార్చి 14న అంతర్జాతీయ గణిత దినోత్సవంగా ప్రతి ఏటా కూడా జరుపుకోవడం జరుగుతుంది. మార్చి 14న ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ డే ఇస్తారు. 2025 యొక్క థీమ్ వచ్చేసి గణితం, కళ, సృజనాత్మకత, మ్యాథమెటిక్స్, ఆర్ట్, క్రియేటివిటీ అనేది 2025 సంవత్సరానికి థీమ్. దీన్ని యునెస్కో ప్రకటించింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. దీన్నే 5 డే అని కూడా అంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ యొక్క ఉద్దేశం, ఎందుకు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ని నిర్వహించడం జరుగుతుంది అంటే నిత్య జీవితంలో గణితం పోషించే పాత్రతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్థిక శాస్త్రం లాంటి వివిధ రంగాల్లో మ్యాథ్స్ ఉపయోగాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ మ్యాథమెటిక్స్ డేని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పై విలువ యొక్క దీనినే 5 డే అని కూడా అంటారు. కాబట్టి పై విలువ సుమారుగా 3.14గా ఉంటుంది. దీన్ని ప్రాచీన గ్రీకు గణిత శాస్త్రవేత్త అయిన ఆర్కిమెడిస్ నిర్వచించారు. 2009లో ఐక్యరాజ్య సమితి మార్చి 14ను అధికారికంగా 5 డేగా ప్రకటించింది. అయితే 2019 నుంచి యునెస్కో ఇదే రోజును అంతర్జాతీయ గణిత దినోత్సవంగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా మార్చి 14ను అంతర్జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది టుడే డే ఇంపార్టెన్స్. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఎకనామీలో చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఎకనామీ సబ్జెక్ట్లో భాగంగా అడగడానికి అవకాశం ఉంటుంది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ వచ్చే 3 ఏళ్లలో 2028 కల్లా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దిగ్గజమైన మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా మన దేశం 5వ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో. అయితే 2026లో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానానికి, ఆ తర్వాత 2028 కల్లా జర్మనీని అధిగమించి 3వ స్థానానికి ఎగబాకుతుందని మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రపంచ జీడిపిలో భారత్ వాటా ప్రస్తుతం 3.5% ఉండగా 2029 కల్లా 4.5%కి చేరే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఐరాస కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ సదస్సు నిర్వహించడం జరిగింది. ఇది 69వ సదస్సు. ఈ సదస్సుకు మన భారతదేశం నుంచి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొనడం జరిగింది. ఇందులో మహిళా అభివృద్ధిపై మంత్రిత్వ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో అన్నపూర్ణాదేవి పాల్గొన్నారు. ఈమె భారత అభివృద్ధికి మహిళలే నేతృత్వం వహిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఐరాసాకి సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెరస్ ఉన్నారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూసినట్లయితే ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్పేడెక్స్ అన్డాకింగ్ విజయవంతం చేసిన ఇస్రో. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్, అన్డాకింగ్ సాంకేతికతలను మదింపు చేయడానికి ఇస్రో ప్రయోగించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ విజయవంతమైంది. డాకింగ్ అంటే అనుసంధానించడం, అన్డాకింగ్ అంటే విడగొట్టడం. దీన్ని జనవరి 16న చేజర్ SDX-01, టార్గెట్ STX-02లను డాకింగ్ అనుసంధానం చేసిన ఇస్రో మళ్ళీ 56 రోజుల తర్వాత వాటిని అన్డాకింగ్ చేసింది, విడగొట్టడం జరిగింది అని ఇస్రో ప్రకటించింది. ఈ సాంకేతికత రానున్న చంద్రయాన్, గగన్యాన్ ప్రయోగాలకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఇస్రో ప్రకటించింది. అలాగే నెక్స్ట్
పాలక్కాడ్ జిల్లాలో రెడ్ అలర్ట్ విధించడం జరిగింది. పాలక్కాడ్ ఎక్కడ ఉంది అంటే కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ను ప్రకటించింది. ఎందుకు? ఆ జిల్లాలో అతినీల లోహిత కిరణాలు యూవీ రేస్ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటి వల్ల నీలలోహిత కిరణాలు అధికంగా పడితే చర్మానికి సంబంధించిన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ జిల్లాలో రెడ్ అలర్ట్ను ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్, బుద్ధ విగ్రహ భాగం లభ్యం. ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్కోర్ ఆలయ సముదాయంలో పురావస్తు శాస్త్రజ్ఞులు శతాబ్దాల కాలం నాటి బుద్ధ విగ్రహ భాగాన్ని కనుక్కోవడం జరిగింది. ఈ విగ్రహం 12-13 శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నకిలీ సిమ్ కార్డులపై అస్త్ర అనే ఒక సాంకేతికతను ఇటీవల అభివృద్ధి చేయడం జరిగింది. ఇది నకిలీ సిమ్ కార్డులతో పాటు సైబర్ నేరాలకు తెగబడుతున్న మోసగాళ్లను అస్త్ర అని పిలిచే సాంకేతికతతో ఆ మోసగాళ్లను గుట్టురట్టు చేస్తుంది. ఈ అస్త్ర అనే సాంకేతికతను మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ రూపొందించింది. ఇది కృత్రిమ మేధ AI ఆధారంగా పనిచేస్తుంది. అస్త్ర అంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ ఫేషియల్ రికగ్నైజేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్స్క్రైబర్ వెరిఫికేషన్. ఇది నకిలీ సిమ్ కార్డులతో పాటు సైబర్ నేరగాళ్లను పట్టుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 14th March 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.